अस्मद्गुरुभ्यो नमः। श्रीमद्विकंकवाटी रक्षैक दीक्षा गुरुं श्रीमदुद्दंड दंडकुलान्वय रत्नदीपं श्री सीता सुभद्रा मनोंबुज भृंगराजं श्री वेंकटेशमनिशं शरणागतोस्मि। ఉద్దండ దండ కులాన్వయ రత్నదీపం. ఉద్దండులైన పెద్దలంతా ఉన్న దండ కులాన్వయం దుడ్డు వంశం వారు. ఆ వంశం వారికి రత్నదీపంగా వచ్చాడు స్వామి. సీతా సుభద్ర మనోంబుజ భృంగరాజం, మా పిన్ని గారు అమ్మగారు వాళ్ళ హృదయాల్లో కూర్చున్నాడు స్వామి. శ్రీ వెంకటేశం అనిశం శరణాగతోస్మి. ఆ వచ్చి వాళ్ళిద్దరికైనా క్షేమం కలిగించింది? లేదు. శ్రీమద్ వికంకవాటి రక్షైక దీక్షాగురుం, వెలగదురు అనే ప్రాంతాన్ని రక్షించడానికన్నట్టుగా అద్భుతంగా నిలబడ్డ స్వామి. ఆయనకి నమస్కారం. అది విశేషం. ఇక్కడ ఒక మాట ఉంది. మా బాబాయ్ గారు చెప్పిన ఆ పద్యంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఓ విశేషం మాట్లాడుకోవాలి. భగవంతుని వైభవాన్ని అధర్వణ వేదం, యజుర్వేదం చాలా గొప్పగా చెప్తాయి. అంటే ప్రతి చోట ఉన్నాయి. ఏమిటది? యజ్ఞ దేవా అంటూ యజ్ఞముల ద్వారా యజ్ఞపురుషుణ్ణి ఆరాధించారు అని పురుష సూక్తంలో ఉంది. కానీ భగవంతుడు చేసిన పని తెలుసా? యజ్ఞో బభూవ స ఆ బభూవ సప్రజ్ఞే స వా వృధే పునః స దేవానాం అధిపతిశ్చ బభూవ అధిపశ్చ భూవ సో అస్మాసు ద్రవిణం ఆదదాతు. సహ యజ్ఞ బభూవ. ఆ మహానుభావుడు యజ్ఞపురుషుడయ్యాడు. అంటే యజ్ఞముల చేత గౌరవించబడినవాడు, స్తోత్రముల చేత గౌరవించబడేవాడు. ఎంచేతంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అని 5 రూపాలు ఉంటాయి. పరం అంటే మన కంటికి కనిపించదు. వ్యూహం అంటే పాలకడల్లో ఉంటాడు, అలా చెప్పుకుంటాం, అది వ్యూహము. విభవము అంటే అవతారాలు ఎత్తి వస్తాడు. పర, వ్యూహ, విభవ. అంతర్యామి గుండెల్లో ఉంటాడు. యోగ శాస్త్రపడకి, ఈ ఆధునిక యోగా క్లాసులు వాళ్ళకి కాదు. వాడు యోగా ప్లేట్ చెప్పి ఏదో చెప్తారు తప్ప నిజంగా వాళ్ళు తత్వాన్ని గమనించగలుగుతున్నారా? మరి అలాంటి వాళ్ళు అంతమంది యోగ సాధన చేస్తున్న వాళ్ళు ఇళ్లలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అంత యోగ సాధన చేసిన వాడు నిరంతరం ఆనందంతో ఉండాలి. మరి ఆ యోగ వేరు, కేవలము ఆసనాలు వీటికే పరిమితమయ్యారు వాళ్ళు. అలాగే ఇవేమీ చేతకాని వాళ్ళకంటారా? అర్చ, కంటి ముందు ఒక రూపము. ఆఖరికి గ్రామీణ దేవతల రూపంలో కూడా ప్రత్యక్షం అవుతాడు స్వామి. తక్కువ చూడకండి గ్రామీణ దేవతల్ని, వాళ్ళు కూడా భగవంతుడి స్వరూపమే. ఇది పరాశర స్మృతి అని చెప్పి పరాశర మహర్షి సంహిత ఒకటి రాసి పెట్టాడు గ్రామీణ దేవతల కోసం. అది ఎప్పుడైనా ఉపన్యాసంలో మాట్లాడుకుందాం మనం. ఎవళ్ళని తక్కువ చేయకండి. కుంకుళ్ళమ్మ, పోలేరమ్మ ఏమిటోనండి అంటారు. కాదు. మరి విశాఖపట్నం ప్రాంతంలో ఒక ఊరుంది, 1000 కుటుంబాలు. ఇంటికి తలుపులు ఉండవు, వాటికి దొంగతనాలు జరగవు. అక్కడ దేవత ఎవరో తెలుసురా? తలుపులమ్మ. ఏం మాట్లాడతారండి మీరు? మరి మీరు పెద్ద పెద్ద ఫ్లాట్లు కట్టుకుంటున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటున్నాయి, ఏటీఎంలు ఉంటాయి, దొంగతనాలు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? మరి అక్కడ ఎందుకు కావటం లేదు? గమనించండి. అది విశేషం. ఇక్కడ అర్చాస్వరూపము మన కోసం అని చెప్పి ప్రత్యక్షమయ్యాడు పరమాత్మ. యజ్ఞో బభూవ, అతడు యజ్ఞమయ్యాడు. అంటే యజ్ఞుడు అంటే పూజించదగినవాడు. పూజ అంటే పూహు జాయతే. నువ్వు ఏ కోరిక కోరుకున్నావో ఆ కోరిక ఈ ప్రక్రియ వల్ల లభిస్తుంది. అది కృష్ణుడు వచ్చాడు, నాకు పూలమాలలు ఇస్తావా అన్నాడు. అయ్యయ్యో, ఈ పూలమాలలు రాజుగారి కోసం అండి, మీకు కట్టి పెడతా కదా అన్నాడు. అని కట్టి పెట్టాడు. కట్టిపెట్టి వెనక్కి చూసేసరికి పూల కొట్టు లేదు, అక్కడ పెద్ద బిల్డింగ్ ఉందిట. అంటే పువ్వులు కొత్తగా కట్టించినంత మాత్రం చేతే వాడి భవంతి మారిపోయింది. అలాంటి విశేషం భగవంతుడు అలా అనుగ్రహిస్తాడు. పూజనీయుడు ఆయన. యజ్ఞో బభూవ ఆ బభూవ
అంతేకాదు యజ్ఞం చేసేటోడే కాదు, సకల ప్రపంచము కూడా వ్యాపించి ఉంటున్నాడు ఆయన. సహ ప్రజజ్ఞే సహ ఉ పునః వృధే. అతడే పుట్టాడు, అతడే మళ్ళీ పుడుతూ 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 ఉన్నాడు. చిన్న గింజ భూమిలో వేస్తున్నాం, దాంట్లోంచి చిన్న మొక్క వచ్చింది, అది కాస్త పెద్ద మర్రి చెట్టు అవుతుంది. ఎలా అవుతుందండి? వాడెవడో రాజుగారి దగ్గర సంగీత విద్వాంసుడు వచ్చాట, పాటలు పాడేట బాగాను. సంతోషపడి రాజుగారు సన్మానం చేద్దామనేసరికి వాడి పక్కన దిక్కుమాలి మంత్రి ఉన్నాడు. వీడిని పట్టుకెళ్ళి పాతి పెట్టేద్దాం మహాప్రభు అన్నట్ట. ఎందుకుట? ఇలాంటి సంగీత విద్వాంసులు గారు పాతి పెట్టేద్దాం అన్నాడు. రాజుగారు తిట్టి, ఒరే మూర్ఖుడా, విత్తనమైతే మొక్క మొలుస్తుంది, మనిషి బాధ పెట్టావనుకో ఊపిరాడు చచ్చిపోతాడు, అప్పుడు ఎట్టేమవుతుంది బొంద అంటాడు ఆయన మహారాజు గారు. అలాంటి కథలు ఉన్నాయి మనకి. అలాగే అలా వస్తున్నాడు, కొత్త కొత్తవన్నీ పుట్టిస్తున్నాడే. అంచేత సదేవానాం అధిపతి బభూవ. దేవతలకందరికీ కూడా అధిపతి అవుతున్నాడు ఆయన. సో అస్మాసు ద్రవిణం ఆదదాతు. అలాంటి మహానుభావుడు మాకు ద్రవిణం అంటే సుఖంగా బతకడానికి డబ్బు కావాలి, తిండి కావాలి, వైభవం కావాలి, కుటుంబక్షేమం కావాలి. ద్రవిణం అంటే ఒక డబ్బే కాదండి, జీవించి ఉన్నంతకాలం ఆనందంగా ఉండడానికి ఏవి కావాలో అవన్నీ ఇచ్చుగాక. ఇవ్వాలంటే మొట్టమొదటి విగ్రహం ఎక్కడదో తెలుసా అండి? శ్రీరంగనాథ క్షేత్రంలోది. అందుకని దాంతో పెట్టారు మా బాబాయ్ గారు, శ్రీరంగమందు శ్రీ రంగనాథుడవై వైభోగములతోడ వరదు నీవు. పాపం బ్రహ్మగారు ఒకసారి వైకుంఠం వెళ్ళాడు, ఇప్పుడు వెళుతుండేవారు. ఓసారి గొడవ అయిపోయింది. ఏమిటి? అప్పుడే నిద్ర పుకర్మించాడు, బ్రహ్మదేవుడితే లేవటం లేదు. ఈ జై విజయన్నారు ఆపేశారు పాపం. సరే పరమాత్మ కనిపించే, ఏమయ్యా చస్తున్నానయ్యా నేను చూడడం కోసం అని చెప్పి, కానీ నేను చూసుకోవాలంటే ఇక్కడ దాకా రావడం కష్టం అవుతుంది, నాకు ఏమైనా ఏర్పాటు చేయవయ్యా అన్నట్ట. ఆ రంగనాథుడి విగ్రహాన్ని సన్నిధిని బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఇక పర్వాలేదు, నువ్వు ఇక్కడికి వచ్చినా సరే చేసుకున్నా సరే, బ్రహ్మలోకంలో ఉంది. అనుకోకుండా ఇక్ష్వాకువంశీయుడు మహారాజు, పూర్వ మహారాజు అక్కడికి వెళ్ళాడు బ్రహ్మలోకానికి. బ్రహ్మగారు పూజలో ఉన్నారండి అన్నట్ట. ఈయన లోపలికి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి బ్రహ్మదేవుడిని అడిగట, ఆ విగ్రహం నాకు ఇవ్వయ్యా స్వామి, నీళ్లు బంగారంగా నేను కష్టపడి తెచ్చుకున్నానయ్యా. అందుకని పరమాత్మ గురించి తపస్సు చేశాడు మహానుభావుడు. పరమాత్మ ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవుణ్ణి పిలిచి, నాయనా వంశంలో నేను రాముడిగా జన్మించబోతున్నాను, అంచేత విగ్రహం ఇచ్చేయి. ఇచ్చాడు. మరి ఏమిటయ్యా నీకు? పర్వాలేదు, రామావతారం తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది అన్నాడు. ఈయన పట్టుకెళ్ళాడు. ఎక్కడ? రాముడికి ముత్తాతకి ముత్తాతకి ముత్తాత ఆ కాలం నుంచి రామచంద్రస్వామి వరకు ఉంది ఆ రంగనాథుని సన్నిధి. పట్టాభిషేకం జరిగింది రాముడికి, అందరికీ సన్మానాలు చేస్తే ఆ ముందు రోజే మొత్తం భవంతంతా తిరిగాడు విభీషణుడు. రంగనాథుడిని చూసి, మహాప్రభో నీకు ఎలాగా పూజ అవసరం లేదు, నువ్వే భగవంతుడివి, ఆ రంగనాథుడు నాకు ఇచ్చేయకూడదు అన్నట్టు. విభీషణుడు పట్టుకుని బయలుదేరి వెళ్ళాడు. కొంపలు అంటుకున్నాయి. ఇప్పుడు లంకకి వెళ్ళిందంటే మళ్ళీ తిరిగి రాదు. అందుకని ఆ రంగనాథుడిని నెమ్మదిగా ఒక కథ కల్పించి వినాయకుడి ద్వారానో మహానుభావుడి ద్వారానో ఆ కథ ఇప్పటికీ ఉంది, శ్రీరంగ క్షేత్రంలో ఎట్టి పెట్టాడు. అందుకనే రంగనాథుడు దక్షిణముఖంగా ఉంటాడు. ఈ కథ చాలా పెద్ద కథ, 2 నిమిషాల్లో చెప్పుకున్నాం మనం. అది శ్రీరంగమందు రంగనాథుడవై వైభోగములతోడ వడుదివు. రంగనాయకి అని అమ్మవారికి పేరు. ఒక దుర్మార్గపు ప్రవచన చక్రవర్తి చంపేస్తుండేవాడు. అక్కడ వరవీణా మృదుపాణి రంగనాయకి అని వస్తే మా దగ్గర అమీర్పేటలో గోల్డ్ స్పాట్ సెంటర్ ఉండేది, అక్కడ ఉపన్యాసం చెప్పాడు. రంగనాయకి అంటే క్లబ్ డ్యాన్సర్ అని అర్థం చెప్పాడు దుర్మార్గుడు. రంగనాయకి శబ్దానికి అర్థం తెలియదు. ఇప్పుడున్నాడు ఆయన, ఇప్పుడు చాలా పెద్ద ప్రసిద్ధుడు ఆయన. అంటే పొగరుమోత్తనం, వైష్ణవ సిద్ధాంతం అనేసరికి తక్కువ చూపు. అలా సరస్వతి అమ్మవారు అంటాడు రంగనాయకి అని చెప్పి. మరి వరవీణామృదుపాణి సరస్వతి, రంగనాయకి వనజాసను జనని అని ఉందే, బ్రహ్మదేవుడికి తల్లిని ఎలా చెప్తావయ్యా నువ్వు అంటే? ఎందుకంటే మేము ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎప్పుడూ తప్పు పదాలు ప్రయోగించము, తెలియకపోతే తెలుసుకుని చెప్తాం. ఎక్కడైనా మాకు అలవాటది. చిన్నప్పటి నుంచి 69 నుంచి కూడా, వయసు 69 కాదు
1969 సంవత్సరం నుంచి ఈ రోజు దాకా ఇప్పటికీ ఒక పదం అర్థం కాకపోతే మా దగ్గర ఉన్న పెద్దలు ఎవరున్నారో మొహమాటం లేదు, ఎల్కేజీ కుర్రాళ్ళ కూర్చుని వెళ్ళి అడుగుతాం వారిని. అనుకోకుండా మా గురువుగారు డాక్టర్ కందాడై రామానుజాచార్యులు గారు ఒక 3 నెలల కిందటే వారు పరమపదించారు. ఉంటే మాకు పెద్ద మేధస్సును అందించేవారు ఆయన ప్రతి చోట కూడా. సరే ఉంచండి. అంచేత శ్రీరంగమందు రంగనాథుడవై వైభోగములతోడవరు నీవు వెంకటాద్రిని నిలిచి వెంకటేశుండవై సంకటములు బాపి సాకుతీవు. ఎంత గొప్పగా చేసావయ్యా! ఒక కుమ్మరివాడి కోసం రక్షణ కలిగించావా? ఒక పాలవాడి కోసం రక్షణ కలిగించావా? అందరికీ కూడానా? అన్నట్టు జుట్టు ఇవ్వడం ఎక్కడి నుంచి వచ్చో తెలుసా అండి? స్వామి దగ్గర ఒక మహారాజు గారు రాజ్యం పోగొట్టుకున్నాడు. ఇక చాలా పెద్దది. వచ్చి దిక్కుమాలి రాజ్యం పోయిందని చెప్పి ఏడుస్తూ తిరుగుతున్నాడు. వెంకటాచలానికి వచ్చాడు. అక్కడే ఋషులు యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేసే ముందు ఋషులు ఏం చేస్తారు? జుట్టు కత్తిరించుకుంటారు. దాని గోదాన మంగళం అంటారు. గుండు గీసుకుని పంచిశకలు పెట్టుకుని ఇప్పుడైతే పెద్ద మీసాలు వీడితోటే యజ్ఞాలు చేస్తున్నారండి. అది పక్క రాజుగారు అడిగాడు మంత్రిని, ఇదే లేదండి యజ్ఞం చేసేటప్పుడు ఇలా చెయ్యాలి, చేస్తే ఫలితము అంటే వెంకటేశ్వర స్వామిని చూడడం కూడా యజ్ఞం లాంటిది కదా అన్నట్ట. అవునండి అన్నాడు. వెంటనే గుండు గీసుకున్నాడు. అక్కడి నుంచి రాజుగారు అన్నారు, వెంకటేశ్వర స్వామిని సేవించాలి, పని కావాలన్నట్టయితే ఇలాగ మీరు గోదాన మంగళం చేసుకోండి. అందుకని జుట్టు ఇవ్వడం ప్రారంభించారు. అక్కడ పురాణాల్లో ఉంది. దీనికి రకరకాల కథలు చెప్తారు మన వాళ్ళు. వెంకటాద్రి నిలిచి వెంకటేశుండవై సంకటంబులు బాపి సాకుదీవు. నేను వెంకటేశ్వర సుప్రభాతం ఒక్కటి తీసుకుని 70 గంటలు ఉపన్యాసం చెప్పడం జరిగింది. ఎక్కడ? న్యూ నల్లకుంటలో రామాలయం హైదరాబాద్లోను 70 గంటలు అంటే ఒక నెలపాటు రోజుకి 2 గంటలు చొప్పున చెప్పడం జరిగింది. విశేషాలని సేకరించుకుని అలాగే టీవీల్లో కూడా చెప్పాను. శ్రవంతండి. కంచి వరదుండవై అంచితంబుగా మాకు వరములిచ్చడి మేటి దొరవు. కంచి వరదరాజస్వామి, అది మళ్ళీ పెద్ద కథ. అలా వచ్చావు. బదరిలోన వెలసి శ్రీ బదరినాథుండవై సురపూజలందితి పరుగుతీవు. అటు అంటే అన్ని చోట్లకు వచ్చాడు. మనం అన్ని చోట్లకి వెళ్ళలేం కదా. ఈ మధ్యన కుంభమేళ వెళ్ళకపోతే ప్రాణం పొట్టు కదండి, లేకపోతే అయిపోతుంది కదండి. ఎంతమంది వెళ్ళగలరండి? అలాగే రాజమండ్రిలో పుష్కరాలకి 10 ఏళ్ళకి 12 ఏళ్ళ కిందట అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే చాలా ప్రయోజనం ఓ మహానుభావుడు చెప్తే ఆయన మాట పట్టుకుని వెళ్ళారు. 2000 మంది స్నానం చేయాల్సిన చోట 5000 మంది వచ్చారు, 300 మంది పోయారు. ఉపన్యాసకులకు ఒక్కటే వాక్కు, మీరు చెప్తున్న మాట ప్రేరణ కలిగించాలి తప్ప ప్రమాదం కలిగించకూడదు ఎప్పుడు కూడాను. పుష్కర ఘాట్కి వెళ్ళకపోతే ప్రయోజనం లేదా? స్నానం చేసేటప్పుడు ఇది ఆవగింజలు వేసి స్నానం చేస్తే గంగానది స్నానం వెళ్తాం. విష్ణు ధర్మోత్తరంలో వరుణదేవుడి కొడుకు పుష్కరుడు పరశురాముడికి చెప్పాడు ఈ మాటని. ఉన్నాయి పురాణాల్లోనూ. పురాణాలు మనం చదవం, వచ్చిన చావదే. అలాంటివి మరి మా కోసం వచ్చావు కదయ్యా భగవంతుడా, ఎటులా కాపాడెదవు నన్ను ఇంక మీద అంతరంగ శత్రువుల హతము చేసి నిండు మనమున నెలకొండియుండి నీవు వెలగదుర్రు పురీశ శ్రీ వెంకటేశ. ఇది విశేషం. ఇక్కడ వెలగదుర్లో మన కోసం ఎక్కడ? అక్కడ రంగనాథుడు బదరికా క్షేత్రంలో ఉన్న స్వామి నారాయణుడు, కంచి వరదరాజస్వామి వెంకటేశ్వరుడు 4 రూపాయలు అన్నట్టు. ఒక 7-8 ఏళ్ల కిందట ఉన్నాను. ఎవరో పొలంలో గట్లు తవ్వుకుంటూ ఉంటే రంగనాథుడి విగ్రహం దొరికింది. వాళ్ళకి అర్థం కాలే. వస్తే అయితే బాబు గారు ఇక్కడే ఉంచండి, రంగనాథుడి సన్నిధి కూడా ఉంది అంటే చూడండి ఎలా ఆయన ఏనాడో 83లో రాసింది మొన్న నిజమైంది కదా. ఇలాంటి క్షేత్రం అది. దాన్ని బాగు చేసుకోవడం, బాగా చూసుకోవడం మన బాధ్యత. అందుకనే మా చిరంజీవికి అబ్బాయికి పంపించాను ఆదిత్య సేన వ్రతం. 27 నక్షత్రాలకి 27 నామములు. ఆ నామములతోటి అక్కడ జపం చేసుకుంటూ ఆ నక్షత్రం రోజుని స్వామివారికి అర్చన చేసుకోవడం, ఇవన్నీ ఈ పద్ధతులన్నీ పెట్టాం. చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి దానివల్ల. నెలలో ఒక్కరోజు ఆ నక్షత్రం రోజు స్వామివారికి సేవ చేసుకోవడం, ఆ నక్షత్రం మంత్రం ఉంది రోజంతా చదువుకోవడం ఇంట్లో.
ఫలితాలు లభించాయి చాలామందికి. అది అంచేత ఎటుల కాపాడదవు నన్ను ఇంక మీద అంతరంగ శత్రువుల హతము చేసి నిండు మనంబున నెలకొని ఉండే నీవు వెలగదుర్రు పురీష ఓ వెంకటేశ. అంతేకాదు ఇంకో మాట చెప్పాలి. ఇదే అన్నాం కదా ఇటుల కాపాడేదోనని. అందుకనే ఇక్కడ ఇంకో పద్యం కూడా ఇలాంటిదే చెప్పారు. నీలాచలంబున నెగడుతుంటివి జగన్నాథుండవై నీవు నాగసేన. ఇది ఇంతకుముందు చెప్పుకున్నదే, మళ్ళీ ఓసారి అంటున్నాం. వేదాచలమున వెలసి ఉంటివి నరసింహ రూపణం వేదాద్రి, అక్కడ కూడా చాలా విశేషం. అలాగే సింహాచలమున వరాహుడవైచు నిలచి ఉంటివి. సింహాచలం గవర్నమెంట్ వాళ్ళు పెడుతుంటారు, మాతా శిశు సంరక్షణ కేంద్రం అని, అంటే తల్లులకి పిల్లలకి అని చెప్పి. సింహాచలం మాతా శిశు సంరక్షణ కేంద్రం. ఎందుకో తెలుసా? శిశువు ప్రహ్లాదుడు, రక్షించడానికి నరసింహుడు ఇచ్చాడు. మాత ఎవరు? భూదేవి. భూమినిపై తెచ్చింది ఎవరు? వరాహస్వామి. అక్కడ లక్ష్మీ వరాహ నరసింహస్వామి ఉన్నాడు. మాత శిశు కేంద్రం చమత్కారం ఇది. అలాగే భద్రాచలమునందు బళిర శ్రీరాముడవై బరుగుతుంటివి నీవు పరమపురుష. అలాగే నా మనంబున నిలోము వెలగదుర్రు పురీశ ఓ వెంకటేశ, రక్షించవయ్యా నన్ను. అన్ని క్షేత్రాలకి నేను వెళ్ళగలను లేనో నాకు తెలియదు, కానీ మా కోసం మా ఇంటి ముందు వచ్చి కూర్చున్నావా, మా దగ్గరగా ఉన్నావా. ఎంత ఇప్పుడైతే పెద్ద పెద్ద ఆటోలు ఇవన్నీ వచ్చాయి, మా చిన్నతనాల్లో లేవే. ఎంత తాడిపడి నుంచి 3 మైళ్ళు నడవాల్సి వచ్చేది. మాకెప్పుడు కష్టం తోచలేదు. ఆ వెడుతున్న ఆ పిన్నిగాడితో వెడుతూ ఆ పంచాయతీ స్తోత్రం ఈ స్తోత్రాలు తగ్గుండే ఇంత త్వరగా వచ్చేసావు పిన్ని. ఉత్త రోజుల్లో రావాలనుకోండి, అయ్యి బాబోయ్ ఎలా నడుస్తూ అనుకోండి. శనివారం నాడు స్వామిని సేవించుకోవడానికి వస్తూ విష్ణు సహస్రమో ఇంకోటేదో లేదా ఆవిడ పాటలు పాడుతుండేది, వెనకాలమే పాడుతూ. తెలిసేది కాదు టైం మాకు అక్కడ. అలా వచ్చేవాళ్ళం. అలాంటి క్షేమకరమైన సన్నివేశం భగవంతుడు మనకిస్తున్నాడు. వెలగదుర్రు పురివాసులారా, ఒక చోట సామెత ఉంది. ఒక ముష్టివాడు ఊరుదంతా వెతుక్కుంటూ ఓ పాతపడిన ఇంట్లో ఉండేవాట. ఆ ఇంటిలోనే ప్రాణం వదిలేశాడు. ఒక సాధువు అలా వెడుతూ వీడు దురదృష్టవంతుడు అన్నట్ట. ఎందుకని? ఇది పాడుపడిన ఇల్లు అనుకుంటున్నాడు వాడు. వాడు పడుకున్న చోట తవ్వితే లక్షలు లక్షలు ఖరీదు చేసే లంకె బిందెలు ఉన్నాయి, వాడికి తెలియదు. వాడి కాళ్ళ కిందే ఉంది అంటూ చెప్తే ఆ లంకె బిందెలు తీసి దేశానికి క్షేమం కలిగించారట. అలాగే మనం కూడా మనకి సన్నిధిలో ఉన్నదాన్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడో పెడతాం, ఎక్కడెక్కడికో పెడతాం. ఇది ఉపనిషత్తు చెప్పింది. అక్షేత్రజ్ఞ హిరణ్యనిధిం అజ్ఞాత్వా ఉపరి సంచరన్. దాన్ని కథగా మళ్ళీ చెప్పాను. అలాంటి స్వామి మన ఎదురుకుండానే మన ఇంటి ముందే మన వాళ్ళ దగ్గరే వేంచేసి ఉన్నాడు. ఆ స్వామికి కృతజ్ఞతాభివందనం చేసుకుందాం, సేవించుకుందాం. ఆదిత్య వ్రతము, నక్షత్ర వ్రతము ఇలాంటివి ఉన్నాయి. మనకి చేతనైనది చేసుకుందాం. ఆ క్షేత్ర మర్యాదని కాపాడి తరువాతి తరాలకు కూడా అందించే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.